హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం అధ్వానంగా మారింది. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఎన్టీఆర్ స్టేడియం ప్రస్తుతం డంపింగ్ యార్డ్ని తలపిస్తోంది. ఓవైపు వాహనాల పార్కింగ్, మరోవైపు చెత్తా చెదారంతో స్టేడియం ఉండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెత్త డంపింగ్ యార్డు వాళ్ళు అఫీషియల్గానే ఇచ్చినామని చెప్తున్నారు. మేము దీన్ని కార్పొరేటర్ గారితో కూడా కౌన్సిల్ని అడిగిపిస్తే ఇది అఫీషియల్గా మేము ఇచ్చినాము, ఇక్కడ వేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మేము అక్కడ వేస్తా అంటారు. దాంతోపాటు ఎవరు పడితే వాళ్ళ అక్రమ పార్కింగు, ఇక్కడ మొన్న కూడా ఒక చిన్న పాపం తెచ్చి ఎవరో కాల్చి పడేసారు, అది కూడా కేసు నడుస్తుంది. కాబట్టి ఈ పార్కును, ఈ స్టేడియాన్ని, ఎన్టీఆర్ స్టేడియాన్ని శుభ్రపరిచి ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పిల్లలు ఈవినింగ్ కనీసం ఒక 5-6 వేల మంది ఆడుకుంటారు, ఉదయం ఒక 5-6 వేల మంది వాకింగ్కి వస్తారు. ఆ వాకింగ్ వచ్చే వాళ్ళు ముక్కుకు బట్ట కట్టుకొని చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంతకుముందు జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉండింది కాబట్టి అన్ని గేట్లు మూసేసి ఒకటే గేట్ ఉంటుండే, ఆ గేట్ దగ్గర ఒక వాచ్మెన్ ఉంటుండే, ఎవరైనా రావడానికి కూడా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు అన్ని గేట్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇంత అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా తాగడం కూడా అన్ని విచ్చల